అందరికీ నమస్తే అండి. నా పేరు స్వర్ణలత. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కలియుగంలో తల్లి బిడ్డలకే గొడవలు అవుతాయంట. ఇది నిజమేనా అనే ప్రశ్నకు భక్తి ధర్మ గ్రంథాల ఆధారంగా చెప్పాలంటే కలియుగ లక్షణాల్లో ఒకటి శ్రీమద్ భాగవతంలో ఇతర పురాణాల్లో చెప్పబడిన ప్రకారం కలియుగంలో ధర్మం తక్కువవుతుంది. మనుషుల్లో సహనం, శాంతి, ప్రేమ అన్నీ ఈ యుగంలో తగ్గిపోతాయి. తండ్రిని గౌరవించరు, తల్లిని ఆదరించరు. తమ్ముళ్ళ మధ్య, సోదరుల మధ్య మనస్పర్ధలు ఉంటాయి. తల్లి బిడ్డల మధ్య కూడా అనుబంధం తగ్గిపోతుంది. ఈ మాటలకు అర్థం ఏమిటి? ఇది అన్ని కుటుంబాల్లో ఇలా తయారవుతారని అర్థం కాదు. కానీ కలియుగ ప్రభావంతో స్వార్థం పెరిగిపోతుంది, ఈగో ఎక్కువవుతుంది. అందువల్ల మనస్పర్ధలు, గొడవలు ఎక్కువవుతాయి. ఈవెన్ తల్లి బిడ్డల మధ్య కూడా. అంతిమంగా చెప్పాలంటే ఇది పూర్తిగా నిజమని కాదు, కానీ ఇది కలియుగ ధర్మ భ్రష్టతకు ఒక ఉదాహరణ. మానవ సంబంధాలు రక్షించుకోవాలంటే సంయమనం, ఓర్పు, సహనం, ప్రేమ, క్షమ, గౌరవం ఉండాలి. మనం దానిని కొనసాగిస్తే కలియుగ ప్రభావం మన ఇంటి గడప కూడా తొక్కదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.